ఎపిసోడ్ 5 చాంగ్, సోబీమ్ ఇంకా మ్యూయాంగ్ మిగతా వాళ్ళు సోంగ్జూకు వెళ్లే దారిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. చాంగ్ ఇంకా ఆ క్లినిక్లో జరిగిన సంఘటన తన వల్లే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. నేను ఒక మంచి రాజుని ఎప్పటికీ కాలేను అని అనగా దానికి సోబీమ్ మీరు ఒక మంచి రాజు అని చెప్పి మూలికలు తెచ్చేందుకు అడవిల్లోకి వెళ్తుంది. మనం యాంగ్ మీద దృష్టి పెట్టాలి. తన గతం మనకి సరిగ్గా తెలీదు. తను గన్ వాడే పద్ధతి చూస్తే తను చాకో తెగ వాళ్ళ అనిపిస్తున్నాడు అని మ్యూయాంగ్ అంటాడు. చాకో తెగ అంటే వీళ్ళు పులులను వేటాడే వాళ్ళు. వీళ్ళకున్న నైపుణ్యంతో వాళ్ళకి జాతితో సంబంధం లేకుండా వీళ్ళని గుంపులో చేర్చుకుంటారు అని మ్యూయాంగ్ వివరిస్తూ ఉండగా ఈలోపే యాంగ్ అక్కడికి వస్తాడు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వెళ్ళి చూశానని, ఇక్కడికి ఇంకా ఆ వైరస్ రాలేదని, కానీ జనాలు మాత్రం భయంతో పొరుగు ఊర్లకు వెళ్ళిపోతున్నారని చెప్తాడు యాంగ్. అయితే సోబీమ్ మూలికలు సేకరిస్తున్నప్పుడు తన వెనకాల ఎవరో ఉన్నట్టుగా గుర్తిస్తుంది. వెనక తిరిగి చూసి భయంతో యువరాజు వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ రాగా అందరూ జాంబీస్ అని కంగారు పడగా రక్తపు మరకలతో మ్యాజిస్ట్రేట్ చో పరిగెట్టుకుంటూ వస్తాడు. చోని చూసిన చాంగ్ కోపంతో ఒక తన్ను తంతాడు. మీ స్వార్థంతో ఎంతమంది చనిపోయారో తెలుసా అని తన్నుతూ ఉండగా ఇతన్ని చంపినా వేస్ట్ అని మ్యూయాంగ్ సలహా ఇస్తాడు. అసలు నువ్వేంటిక్కడ, ఇంకా షిప్కి ఏమైంది అని అడగగా ఒక మహిళ తన జాంబీ కుమారుడిని బోట్లోకి తీసుకురావడం వల్ల అందరూ చనిపోయారని చెప్తాడు. అయితే బోట్ సంగతి ఏంటి అని అడగగా అది సాంగ్జూ వైపుగా వెళ్తుందని చెప్తాడు. సమాచారం సాంగ్జూ వాళ్ళకి ఉంది కాబట్టి అలర్ట్ అవుతారని అనుకునే లోపే ఆ సమాచారం మెయిన్ గేట్స్ వరకే చేరిందని, నగరం సిద్ధంగా లేదని చెప్తాడు చో. ఇది విన్న చాంగ్ సాంగ్జూ కానీ బోట్ చేరుకుంటే ఇంకా ఆ జాంబీస్ సాంగ్జూ నుంచి హాయాంగ్ రాజ్యంలోకి వెళ్ళడానికి పెద్ద టైం పట్టదని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని సాంగ్జూలోనే ఆ జాంబీస్ని అరికట్టాలని అనుకొని అందరూ సాంగ్జూ వైపుగా బయలుదేరుతారు. సాంగ్జూ పొలిమేరల్లో లార్డ్ ఆన్ తన తల్లిదండ్రులకు నివాళులు అర్పిస్తూ ఉంటాడు. అయితే ఒక అనుచరుడు వచ్చి డాంగేలో సిగ్నల్ ఫైర్ వెలిగిందని చెప్తాడు. ఇంకా పూర్తి సందేహం రానప్పటికీ ఏదో వింత జాంబీ వదంతులు వస్తున్నాయి అని చెప్పగా చాలా కాలం నుంచి సాంగ్జూ పర్వతాల్లోనే ఉన్న ఆన్ ఇంకా మనం పర్వతాలు వీడి ఊరికి వెళ్ళే సమయం వచ్చిందని చెప్తాడు. నగరంలోకి వచ్చిన ఆన్కి ఒక గుర్తు తెలియని నౌక అక్కడికి చేరుకుందన్న సమాచారం అంది వెంటనే అక్కడికి వెళ్తాడు. అయితే బోట్లో ఎవరూ ఉండరు, కానీ ఎక్కడ చూసినా రక్తం మాత్రమే ఉంటుంది. యువరాజు చాంగ్ వాళ్ళ కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చేరుతారు. ఆ గ్రామం వాళ్ళు చాలా సంతోషంగా ఏదో పండగ జరుపుకుంటున్నట్టుగా ఉంటారు. గ్రామ పెద్దలతో మాట్లాడుతూ ఉండగా మ్యాజిస్ట్రేట్ చో ఒక మహిళ దగ్గర ఖరీదైన వస్త్రాన్ని చూస్తాడు. అంతే, నౌకలో సరుకు ఈ గ్రామం వాళ్ళే దొంగిలించారు అని అర్థం చేసుకుంటారు. మ్యూయాంగ్ నిజం చెప్పండి అని గట్టిగా అడగగా గ్రామస్తులు భయంతో తమని క్షమించాలని కోరుతూ వాళ్ళు పడవలోకి వెళ్లేలోపే అందరూ చనిపోయి ఉన్నారని చెప్తారు. ఆ శవాలు పాతిపెట్టిన చోటు చెప్తే వాళ్ళకి శిక్ష తగ్గుతుందని చాంగ్ చెప్తాడు. అయితే ఒక గ్రామస్తుడు ముందుకు వచ్చి తను ఆ ప్రదేశం ఎక్కడుందో చెప్తానని తనని ఫాలో అవ్వమని చెప్తాడు. ఈలోగా లార్డ్ ఆన్ ట్రూప్స్ కూడా బండి జాడలు అనుసరించి ఆ గ్రామం వైపుగా బయలుదేరి వస్తూ ఉంటారు. పొడవాటి గడ్డి ఉన్న ప్రదేశానికి ఆ గ్రామస్తులు యువరాజ్ చాంగ్ వాళ్ళని తీసుకెళ్తారు. రాజు వాళ్ళు చేసిన తప్పుకి ఎలాగో తమని తమ కుటుంబ సభ్యుల్ని చంపుతారని, అందుకోసమే వాళ్ళు రాజు వాళ్ళ మీదకే దాడి చేసి చంపేద్దాం అనుకుంటారు. కానీ చాంగ్ మాత్రం సాయంత్రం అవడంతో ఆ జాంబీస్ ఎక్కడున్నాయో కనిపెట్టకపోతే మొత్తం సుయాంగ్ నాశనం అయిపోతుంది. అయితే నిలిచిన చోటే పాతి పెట్టామని ఆ గ్రామస్తులు చెప్తారు. ఆ మాట విన్న అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఈలోపే సూర్యుడు అస్తమిస్తాడు. పాతిపెట్టిన జాంబీస్ ఒక్కొక్కటిగా పెద్ద సంఖ్యలో బయటకు వస్తూ ఉంటాయి. అలా వచ్చిన జాంబీస్ ఒక్కసారిగా అక్కడున్న గ్రామస్తుల్ని చంపేస్తాయి. ఇంకా చాంగ్ గ్రూప్ జాంబీస్తో యుద్ధం చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. చాలా జాంబీస్ ఉండడంతో చాంగ్ ఏం చేయలేక నిరాశపడుతున్న లోపే అగ్నిబాణాలు ఎక్కడి నుంచో వచ్చి ఆ జాంబీస్కి తగులుతాయి. అంతే, ఆ ఎత్తుటి గడ్డిలో లార్డ్ ఆన్ ట్రూప్స్ ఒక్కసారిగా వచ్చి అన్ని జాంబీస్ని భయపడకుండా చంపేస్తాయి. యువరాజు చాంగ్ని చూసిన ఆన్ మోకాలమే పడి రాజుకి గౌరవం ఇస్తాడు. చుట్టూ ఉన్న సైనికులకి ఏమీ అర్థం కాకపోవడంతో తను యువరాజు చాంగ్ అని అందరూ తనకి మోకరిల్లారని చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళగా చిన్నపిల్లాడిలో ఉన్నప్పుడు చాంగ్ తల్లి చనిపోయిన తర్వాత నుంచి వివక్ష చూపుతూ ఉంటాడు హాంగ్జూ. కానీ ఆనే తనకి విద్యా బుద్ధులు, అలాగే తాను బ్రతికి ఉండాలంటే ధైర్యంగా ఉండాలని, ఒక నమ్మకంతో బ్రతకాలని చెప్తాడు. ఎందుకంటే లార్డ్ ఆనే యువరాజు చాంగ్ గురువు కాబట్టి. లార్డ్ ఆన్ మందిరంలో
చాంగ్ డాక్టర్ లీ బుక్ చూపిస్తాడు. హాంగ్జూ ఇంకా డాక్టర్ ఏ విధంగా చనిపోయిన రాజుని మళ్ళీ ప్రాణం పోసే మొక్కను వినియోగించి బ్రతికించే ప్రయత్నం చేశారో అంతా ఆ బుక్లో ఉందని చెప్తాడు. అలాగే ఆ జాంబీ వైరస్ రావడానికి కూడా ఇదే కారణమని చెప్తాడు. ఈ ఆధారాలతో హాంగ్జూని అరెస్ట్ చేసి తన పాలన నుంచి జనాలకి విముక్తి ఇచ్చి కొత్త రాజ్యం నిర్మించడానికి సహాయం చేయమని కోరుతాడు. దానికి బదులుగా లార్డ్ ఆన్ రాజు ఎప్పుడూ కూడా రాజులా కనిపించాలని ముందుగా తనని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. బయట ఉన్న సోబీమ్ లార్డ్ ఆన్ గురించి మ్యూయాంగ్ని ఇలా అడుగుతుంది, అసలు ఆన్ ఎలాంటి వ్యక్తి అని. ఎందుకంటే ఆన్ ఇంకా వాళ్ళ మనుషులు జాంబీస్ని చూసి అస్సలు భయపడలేదని, అంతేకాకుండా జాంబీస్తో ముందు ఎప్పుడో పోరాడినట్టుగా పోరాడారని సందేహం తెలుపుతుంది. ఇంతలో చాంగ్ బయటకు రాగా అందరికీ వసతులు కల్పించాలని లార్డ్ ఆన్ ఆజ్ఞాపిస్తాడు. అయితే మ్యూయాంగ్ మాత్రం కుతూహలంగా ఆన్ ఏమన్నాడు, తను మనకి సాయం చేస్తారా లేదా, నాకు ఎందుకో ఆన్ మనకి సాయం చేయకపోవచ్చు, ఎందుకంటే స్కాలర్స్ని చంపుతున్నప్పుడు ఆయన సహాయం చేయలేదు, ఎందుకో ఆన్ కూడా హాంగ్జూ మనిషేనేమో అని సందేహంగా ఉందని అంటాడు. దానికి సమాధానంగా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడని కోపంగా చెప్పి తన గది వైపుగా వెళ్ళిపోతాడు చాంగ్. ఇది ఇలా ఉండగా హాయాంగ్లో హాంగ్జూ ఖైదీలపై ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. జాంబీ మాంసాన్ని ఆరోగ్యంగా ఉన్న ఖైదీలకి పెట్టగా వెంటనే జాంబీగా మారి పక్కన ఉన్న ఖైదీపై దాడి చేస్తాడు. ఈ వ్యాధిని ఆపలేమని అర్థం చేసుకున్న హాంగ్జూ అది ఉత్తర ప్రాంతాలకు చేరుకునే ముందే అదుపు చేయాలని నిర్ణయిస్తాడు. సాంగ్జూ వద్ద యాంగ్ తెల్లవారుజామున నది వైపుగా వెళ్తూ ఉంటాడు. మార్గం మధ్యలో 500 మంది 30,000 మంది జపనీస్ సైనికుల్ని వధించిన అద్భుతమైన విజయానికి గుర్తుగా ఉన్న స్తూపాలు దాటి వెళ్తాడు. కానీ వాటిపై ఉమ్ము వేసి వెళ్తాడు. అతను నాశనమైన సూమో గ్రామానికి వెళ్తాడు. ఆ ప్రదేశం తనకి జ్ఞాపకాలని తీసుకొస్తుంది. ఆ గ్రామంలో కుష్ఠరోగంతో బాధపడే వాళ్ళు మాత్రమే ఉండేవారు. వాళ్ళందరూ కూడా చాలా దయనీయ స్థితిలో ఉండేవాళ్ళు అని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. యాంగ్ శ్మశాన వాటికకు దగ్గరగా వెళ్ళగా అక్కడ సమాధుల వద్ద దివ్వెలు వెలిగించి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇలా ఉంటే లోకల్ గవర్నమెంట్ ఆఫీస్లో మెజిస్ట్రేట్ చో తన అధికార గుర్తు కోసం అక్కడ భటుల్ని అడగ్గా ఒక భటుడు తెచ్చి ఇవ్వడంతో చాలా ఆనందపడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న సాంగు గవర్నర్ ఇవన్నీ కార్గో షిప్లోవా అని అడగగా దానికి ఆ భటుడు అవునని, అంతేకాకుండా లార్డ్ ఆన్ జాంబీస్ అన్నింటినీ అంతం చేసి జాంబీ వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టారని చెప్తాడు. అలాగే సెక్యూరిటీ గేట్లని ఇంకొంచెం పొడుగు పెంచాలని చెప్పారని చెప్తాడు. ఈలోపే ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చి హాయాంగ్ నుంచి 5 బలమైన ఆర్మీలు మన వైపుగా వస్తున్నాయని చెప్తాడు. అది విన్న మ్యాజిస్ట్రేట్ చో సోబీమ్ మీద ఉన్న ప్రేమతో తనతో వచ్చేయమని చెప్తాడు. ఎందుకని సోబీమ్ అడగగా 5 ఆర్మీలు హాంగ్జూ యువరాజు చాంగ్ని పట్టుకోవడానికి పంపుతున్నారని, తనతో ఉంటే అందరినీ చంపేస్తారని చెప్తాడు. అయితే చో పిరికితనం చూసి నేనిప్పుడు తన వెంట రానని, తాను యువరాజు చాంగ్కి సహాయంగా ఉంటానని బదులిచ్చి పారిపోతుంది. మరోపక్క హాయాంగ్ రాజ్యంలో పెద్ద ఎత్తులో గర్భవతులను మ్యాన్షన్లో ఒక దగ్గర ఉంచుతారు. వాళ్ళలో చాంగ్ గార్డ్ అయిన మ్యూయాంగ్ భార్య కూడా ఉంటుంది. తన భర్తే అక్కడ ఉండమన్నాడని కూడా చెప్తుంది. అక్కడ వాళ్ళకి కావాల్సినంత భోజనం అందజేస్తారు. అందరు గర్భవతులు కూడా తమను ఇంత బాగా ఎందుకు చూసుకుంటున్నారో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. మరోపక్క రాజభవనంలో పథకం ప్రకారం రాణి మరియు హాంగ్జూ రాజ్య ఆజ్ఞ ఇది అన్నట్టుగా ఒక ప్రకటన ప్రకటిస్తారు. అది ఏంటంటే రాజు అనారోగ్యంగా ఉండడంతో రాణి అధికార బాధ్యతలు తీసుకుంటున్నట్టుగా చెప్తాడు. తన మొదటి ఆజ్ఞ సౌత్ ముఖాన ఉన్న చోన్సుంగ్ ప్రావిన్స్ నిర్బంధించేందుకు 5 ఆర్మీలకు ఆదేశాలు జారీ చేస్తాడు. ఆ ప్రావిన్స్ నుంచి అన్ని దారులు మూసివేయాలని, ఎవరైనా బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళని చంపేయాలి అని చెప్తాడు. సాంగ్జూకి అసలు ఆర్మీలు ఎందుకు వస్తున్నాయని సెజ్ కోట దగ్గర గవర్నర్ వేచి చూస్తుండగా కోట తలుపులు మూసేయాలి అన్న సైనిక ఆదేశాలు విని షాక్ అవుతాడు. ఆ సమయంలో కోట ద్వారాలు మూసివేస్తుండడం చూసి ఒక సలహాదారుడు లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా తమ కళ్ళ ముందే సైనికులు అతన్ని చంపేస్తారు. అసలు హాయాంగ్ని ఎందుకు మూసేస్తున్నారు? అసలు చాంగ్ కోసమే ఆ పని చేస్తున్నారా లేక ఇంకేమైనా కుట్ర దాగి ఉందా? తెలుసుకోవాలంటే ఫైనల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.